తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాడిపత్రిలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేసుకుందామని జేసీ అస్మిత్ రెడ్డి అంటున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి ఓట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఏమమ్మా ఏం సమస్యలున్నాయి, ఏ విధంగా నేను నీకు సహాయపడచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగా. ఎక్కడ పోయినా ఒకటే చెప్పారు. ముఖ్యంగా మన వార్డులలో ఇక్కడ ఎస్పెషల్లీ యాడికి టౌన్ లో ఏమన్నారు, నీటి సమస్య, నీటి సమస్య, నీటి సమస్య, నీటి సమస్య. అవునా కదా? నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, గుర్తుందా? ఆ కాలంలో ఎక్కడెక్కడో పోరాడి, ఎవరెవరితోనో పోరాడి నిధులు కేటాయించుకొని ఖచ్చితంగా గండికోట నుంచి యాడికి వరకు పైప్ లైన్ వేసుకొని వచ్చామా లేదా? మరి ఈరోజు ఏమైంది? ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, వైకాపా ప్రభుత్వం, ఎవరైతే ఇప్పుడున్నారో శాసనసభ్యులుగా, నిర్లక్ష్యం వల్ల మెయింటెనెన్స్ లేకుండా మనకి నీళ్లు రాకోకుండా కుళ్ళు నీళ్ళు వచ్చుకుంటా, జబ్బులు వచ్చే నీళ్ళు వచ్చుకుంటా ఉన్నాయి. ఈ సభాముఖం అందరికీ తెలుస్తున్నా, రేపు పొద్దున కానీ మన ప్రభుత్వం వస్తానే మీరు ఖచ్చితంగా నన్ను పంపిపోతున్నారు, ఖచ్చితంగా నన్ను ఎమ్మెల్యే చేయబోతున్నారు. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. రేపు కానీ మనం ప్రేమించే ప్రభుత్వం, మనం నమ్ముకున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో అది రాగానే వెంటనే ఖచ్చితంగా నీటిపైన దృష్టి పెట్టి యాడికి మీరు ఎప్పటికీ నీళ్లు అనకుండా నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. చాలా మంది వస్తారు, ఇల్లు తిరుగుతారు, మైక్ పట్టుకుంటారు, పగిడి వేషాలు వేసుకొని వస్తారు. ఏమంటారు? జేసీ 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 తిట్టి 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 తిడితే తిట్టుకొని ఎంతసేపు అయినా తిట్టుకొని అక్షంతలుగా తీసుకుందాము. నేను ఒకటే చెప్తా, మన చేయని అభివృద్ధా, మనం చూడని అభివృద్ధా? మీరు నడిచే రోడ్లు వేరేసినది, మనం కాదా వేసిండేది? మీ పిల్లలు బడులకు పోతున్నారు, ఎవరే కట్టించినది బడులు? మనం కాదా కట్టించినది బడులు? మీరు తాగుతారు నీళ్ళ పైప్ లైన్ ఎవరు వేయించినది? మనం కాదా వేయించినది? మీ సాగు నీరు వస్తుందా లేదా? వచ్చినంత వరకు తవ్వినది కాలం ఎవరు? మనమే వాళ్ళ? ఏమైనా అనుకొని పట్టించుకోవద్దండి, ఎవరితో వాగ్దానాలు పెట్టుకోవద్దండి, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దండి. రేపుంది 5వ తేదీ, జూన్ 5వ తేదీ, ఖచ్చితంగా మీరందరూ ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వం గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.